అందరికీ నమస్కారం. శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత అనేది ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసం చెప్పుకుంటాం. వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో శివ పూజకు ఎంతో విశిష్టత ఉంది. శివకేశవ భేదం లేకుండా పూజించటానికి ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యానికైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందించని వారు ఉండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లోకానందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేదే శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకుల తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు శ్రావణం అనే ఈ మాసనామమునందే వేదకాలం అనే అర్థము ఉన్నది. శ్రవణము అనగా వినుట అని అర్థం. వేదము గ్రంథము వలె పఠనం చేసేది కాదు, విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు, విని నేర్చుకునేవారు శిష్యులు. వేదాధ్యయనం చేసేవారికి మోహము తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుందని రామాయణం నందు చెప్పబడింది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తుంది. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమును నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరీ వ్రతమును 5 సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. గృహిణి గృహముచ్యతే అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగా ఉంటారు. ఈ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమి వ్రతాచారం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణిస్తాము. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ వారి యొక్క యజ్ఞోపవీత ధారణ అనేది అనగా నూతన జంధ్యాన్ని ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. రైతులకు తమ వ్యవసాయ సాగు కావాల్సిన వర్షాలు విస్తారంగా కురిసి వాతావరణంలో మార్పు చెందటం వల్ల వ్యవసాయ సాగు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది. ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.